యా సార్ వినిపిస్తుందా సార్? యా సార్ ఓకే సార్. ఎస్ సార్. బ్యాంక్ రీకన్సిలేషన్. సార్. యా ఎస్ సార్. బ్యాంక్ రీకన్సిలేషన్ అంటే ఏంటంటే బిఆర్ఎస్ అంటాం మనం. బిఆర్ఎస్ అంటే బ్యాంక్ రీకన్సిలేషన్ అకౌంట్ అని చెప్పుకుంటాం. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మన బిజినెస్ అంటే మన బ్యాంకులతో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అన్ని కూడా మనం చూస్తాం. అంటే మన బిజినెస్కి ఎవరైనా బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినా, కస్టమర్స్ మన బ్యాంకులో డిపాజిట్ చేసినా, లేదంటే మనం ఎవరికైనా పే చేసినా బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి అండ్ బ్యాంక్ స్టేట్మెంట్కి ఈక్వల్ అవ్వాలి. అన్రీకన్సిల్ నుంచి రీకన్సిల్ చేసుకోవాలి. వాటిని ఎలా చేయాలనేదే మనం చూస్తాం. ఓకే, సో ఎందుకంటే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా బ్యాంకుతోనే జరుగుతుంది. సో ఆ ఎంట్రీస్ని ఎలా పోస్ట్ చేయాలనేది కూడా మనం బ్యాంక్ రీకన్సిలేషన్లో చూస్తాం అన్నమాట. ఓకే ఓకే సార్. యా టాలీ కనబడుతుంది కదా, క్రియేట్ కంపెనీ. సార్ షో చేస్తుంది. కంట్రోల్ ఏ సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టాలి. ఇంకా రిమైనింగ్ అని నో పెట్టండి, అవసరం లేదు. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. సో డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్ళి ఎంట్రీస్ పోస్ట్ చేస్తూ మార్చుకుందాం. రిసిప్ట్. ఓకే, ఫస్ట్ 1/4 మంత్లో వసీం మురళి ఇద్దరు కలిసి అమౌంట్ పెట్టారు. వసీం 3 lakhs, మురళి 5 lakhs అనుకోండి. F6 డేట్ 1/4 Alt C capital 3 lakhs. Click credit Alt C Murali capital account 5 lakhs. తర్వాత యూనియన్ బ్యాంక్ Alt C బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ సేవ్. డేట్లో మారుస్తూ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. సేవ్. నెక్స్ట్ పర్చేజ్ ఫర్నిచర్ వర్త్ 50,000 బై పేయింగ్ చెక్ 2/4. పేమెంట్లో తీసుకోవాలి. డేట్ 2/4 Alt C ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్ కంట్రోల్ ఏ. సో చెక్ అంటే యూనియన్ బ్యాంక్. తర్వాత రెంటెడ్ ఏ బిల్డింగ్ ఫర్ ఆఫీస్ బై పేయింగ్ 1 lakhs యాజ్ అడ్వాన్స్ బై పేయింగ్ చెక్. ఓకే, ఇక్కడ మనకి అడ్వాన్స్ రెంట్ అని చేసుకోవచ్చు, లేదంటే అడ్వాన్స్ బిల్డింగ్ అని చేయొచ్చు. కరెంట్ అసెట్స్లో పేమెంట్. కరెంట్ అసెట్స్ యూనియన్ బ్యాంక్. సేవ్. నెక్స్ట్ ఓపెన్ another account in syndicate bank by depositing 50,000 by union bank check. ఓకే, కాంట్రా $50,000. syndicate bank accounts control A save. తర్వాత cash withdraw from union bank 20,000 for petty cash. union bank 20,000 Alt C cash in hand. డేట్ ఇలా కాబట్టి అదే డేట్లో వేస్తున్నాను. 1/5 టేకెన్ లోన్ ఫ్రమ్ ఇంటర్ఫెక్స్ సర్వీసెస్ కంట్రోల్ C 75,000
by check Union Bank. Loans and liability తీసుకోవాలి 25,000 Union Bank. తర్వాత రెంట్ 8,000 by syndicate bank check 25 payment. Indirect expenses 8,000 syndicate bank. అంటే 2 బ్యాంక్ తో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఎండ్ ఆఫ్ ది మంత్ లో మనం చూస్తాం అన్నమాట. తర్వాత 1/6 issued a Union Bank check to Interfax Services 25,000. తర్వాత 2/6 ప్రింటర్ పర్చేజ్ చేస్తాం ఫ్రమ్ స్టార్స్. స్టార్ ప్రింటర్స్ నుంచి క్రియేటర్స్. తర్వాత నెక్స్ట్ 2/6 కమిషన్ రిసీవ్డ్ 65,000 రిసిప్ట్. డైరెక్ట్ ఇన్కమ్స్ 5,000 క్యాష్. తర్వాత 1/7 క్యాష్ డిపాజిట్ ఇన్ సిండికేట్ బ్యాంక్ 23,000. కాంట్రా సిండికేట్ బ్యాంక్. తర్వాత 1/9 యూనియన్ బ్యాంక్ చార్జ్డ్ 500 ఫ్రమ్ ది అకౌంట్ ఫర్ చెక్ బుక్ చార్జెస్. ఇది ఉంది కదా 2/8 పే టు స్టార్ ప్రింటర్స్ పేమెంట్ 2/8 స్టార్ ప్రింటర్స్ సిండికేట్ బ్యాంక్. తర్వాత 1/9 బ్యాంక్ చార్జెస్ అండ్ చెక్ బుక్ చార్జెస్ పేమెంట్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యూనియన్ బ్యాంక్. తర్వాత 2/9 ఇంట్రెస్ట్ ఆన్ లోన్. సిండికేట్ బ్యాంక్. తర్వాత క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ టు సిండికేట్ బ్యాంక్ 110. ఎస్కేప్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ మనకి 51,500 వచ్చేసింది. తర్వాత డే బుక్లో వెళ్తే ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేస్తే మనకు ఏ మంత్లో ఏ ట్రాన్సాక్షన్స్ పడ్డాయని చూపిస్తుంది డేట్ల వైజ్. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఎంత వచ్చింది ఇక్కడ
51,500 51,500 వచ్చింది. డన్. ఇప్పుడు బ్యాంకింగ్లోకి వెళ్ళాలి. బ్యాంకింగ్లోకి వెళ్ళి బ్యాంక్ రీకన్సిలియేషన్, ఇక్కడ యూనియన్ బ్యాంక్ చూడండి. ఇక్కడ ఏమేమి పర్చేజ్ చేశారు ఓచర్ టైప్స్ అన్ని చూపిస్తాయి. రిసిప్ట్స్, పేమెంట్స్, కాంట్రా, చెక్, డిడి, తర్వాత డేట్స్, పర్టికులర్స్, ఇన్స్ట్రుమెంట్ డేట్, ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అంటే మన చెక్ బుక్ మీద నెంబర్ ఉంటుంది కదా, ఒక్కొక్క చెక్ మీద ఆ నెంబర్ కూడా ఇచ్చుకోవచ్చు. తర్వాత ఏ డేట్లో క్లియర్ అయింది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కస్టమర్కి సేల్ చేశారు. కస్టమర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ ఇచ్చాడు, మీ బ్యాంక్ ఏమో ఎస్బీఐ. మీరు ఆ చెక్ బుక్ ఏం చేస్తారు, ఇచ్చింది హెచ్డిఎఫ్సి ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేపిస్తుంటారు. అప్పుడు మీ అకౌంట్లో ఏ డేట్లో అయితే పడిందో ఆ డేట్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్లో వచ్చి ఇవ్వాలి. ఇక్కడ కింద మీరు చూసుకుంటే బ్యాలెన్స్ యాజ్ ఫర్ కంపెనీ బుక్స్, అమౌంట్స్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్, ఈ రెండు అమౌంట్లు ఈక్వల్ అవ్వాలి. బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ స్టేట్మెంట్స్కి, బ్యాంక్ స్టేట్మెంట్స్కి, తర్వాత టాలీ అకౌంట్స్కి రెండు మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, పైనేమో బ్యాలెన్స్ యాజ్ పర్ కంపెనీ బుక్స్ 5,98,500 ఉంది, బట్ కింద మాత్రం అమౌంట్ డిఫెక్ట్ ఉందన్నమాట. వాటిని సరిచేసి బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ అనేది ఈక్వల్ అవ్వాలి. అప్పుడు అంటే ఏంటి, అన్రీకన్సిల్ నుంచి రీకన్సిల్ చేయాలి. యా, సిండికేట్ బ్యాంక్ వీటిలో ఒక 5 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఏ డేట్లో క్లియర్ అయింది, ఏ డేట్లో మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడింది, ఆ డేట్లన్నీ ఇక్కడ ఇచ్చుకుంటూ రావాలి. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. చెక్ రిజిస్టర్ చూడండి. చెక్ రిజిస్టర్ చేస్తే సిండికేట్ బ్యాంక్ మీద 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, యూనియన్ బ్యాంక్ మీద 7 ఉన్నాయి. ఈ అన్రీకన్సిల్ నుంచి రీకన్సిల్ అవ్వాలి. సో ఇప్పుడు చూడండి, సిండికేట్ బ్యాంక్ ఓపెన్ చేశాను. ఇక్కడ రైట్ సైడ్లో రీకన్సిల్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసుకొని డేట్లు ఇవ్వాలి. సో మనకు ఒరిజినల్ లైసెన్స్లో అయితే కదా 1 వీక్, మీ అకౌంట్లో మహా అంటే 3 days 4 daysలో పడిపోతుంది. ఆ డేట్లు ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఏప్రిల్ 2 ఏప్రిల్ ఉంది, నేను 10 ఏప్రిల్ ఇచ్చా. నాది ఒరిజినల్ లైసెన్స్ కాబట్టి తీసుకుంటుంది. 2 మే ఉంది, 10 మే ఇచ్చా. 10/6, 10/8, 10/9, 10/10. సేవ్. చూడండి, అన్రీకన్సిల్ నుంచి రీకన్సిల్కి వచ్చాయి. యూనియన్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని రీకన్సిల్ 10/4, 10/4, 10/4. వచ్చేసాయా? రీకన్సిల్ నుంచి రీకన్సిల్కి ఒకటే, అన్రీకన్సిల్ నుంచి రీకన్సిల్కి వచ్చేసాయి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. బ్యాంక్ రీకన్సిలేషన్, యూనియన్ బ్యాంక్. సో ఒకటి మాత్రం అవ్వలేదు. ఇదేంటి, కాంట్రా ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ఓపెన్ చేసి, ఇది ఐ థింక్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్, ఇది అవ్వలేదు. ఓకే, అందుకోసం ఇది ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, దీంట్లో ఒకటి అవ్వలేదు, చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. దీంట్లో 2 అవ్వలేదు. ఇది క్యాష్ డిపాజిట్ ఆర్ విత్డ్రానే ఉంటుంది, లేదంటే విత్డ్రా లైక్ సంథింగ్ డేట్లు ప్రాబ్లము ఉండొచ్చు, లేదంటే ట్రాన్స్ఫర్ అయిన డేట్ ప్రాబ్లం ఉండొచ్చు. అవన్నీ చెక్ చేసుకొని మీరు ఇచ్చుకోవాలి. అప్పుడు ఈక్వల్గా వచ్చేస్తుంది. కింద ఈక్వల్ వచ్చినప్పుడు సింక్ అవుతాయి. బ్యాంక్ స్టేట్మెంట్కి మన ఎంట్రీస్కి 2 సింక్ అవ్వాలన్నమాట. ఆ విధంగా దీనే మనం రీకన్సిలేషన్ అంటారు, పిఆర్ఎస్. ఈ విధంగా రియల్ టైంలో కూడా ఇలాగే చేస్తారు. సో రియల్ టైంలో కూడా సేమ్ ఇలాగే ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఓకే, క్లియర్. దీనే బిఆర్ఎస్ అంటారు. ఓకేనా, డన్. నెక్స్ట్